హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. ఈ రోజు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ మీ ముందుకు వచ్చేస్తున్నాం. ఏ ఫైన్ లైన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఈకో కన్జర్వేషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. సమ్ మౌలిక వస్తువులు అంటాం కదండి, మౌలిక వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఈకో కన్జర్వేషన్ షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రెండు ఒకసారిగా, షుడ్ గో ఇన్ ట్యాండమ్. షుడ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కి ఇన్ ట్యాండమ్ అనొక ఇడియం కూడా మనం వాడతాం అనమాట. ఇడియం అంటే గోయింగ్ టుగెదర్, ఇన్ ట్యాండమ్ అంటే ఒకదానితో పాటు ఒకటి ప్యారలల్ గా వెళ్ళడం, టుగెదర్, గోయింగ్ టుగెదర్. ఓకే, ఇక్కడ మరి చూస్తుంటే ఇక్కడ ద నీడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద హిమాలయన్ రీజన్ రబ్స్ అప్ అగేన్స్ట్ అన్నాడు. రబ్బింగ్ అప్ అంటే రాపిడి, అంటే రీకాల్ చేసుకోవడం, మన మైండ్ లో రబ్బింగ్ అవుతుంది అనమాట, అంటే రీకాల్ అని దాని అర్థం. ఒకసారి సెంటెన్స్ మళ్ళీ చదువుతాను చూడండి. ద నీడ్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ద హిమాలయన్ రీజన్ రీకాల్స్, ఓకేనా, సంథింగ్ అగేన్స్ట్ ద ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ఛాలెంజెస్ దట్ దే పోజ్ అన్నట్టు. అంటే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో హిమాలయన్ రీజన్ లో, అది మనకి రీకాల్ చేస్తుంది, ఏదో మనకి జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తుంది. అగేన్స్ట్ ద ఎన్వైరన్మెంటల్ అండ్ ఎకలాజికల్ ఛాలెంజెస్ దట్ దే పోజ్, మరి ఏవైతే ఎకలాజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్ ఛాలెంజెస్ ఉన్నాయో దానికి మరి గుర్తు చేస్తూ మనకి ఏదో ఒక ఐడియాని తెప్పిస్తోంది అని దాని అర్థం. తర్వాత ఇంకోటి చూడండి, ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హ్యాస్ ఫర్ డెకేడ్స్ ఎన్విసేజ్ ఈ వర్డ్ ని కట్ చేస్తుంటే ఎన్ ప్లస్ విసాజ్, ఎన్ అంటే ఇంటూ అని దాని అర్థం, విసాజ్ అంటే ఫేజ్. సో ఇంటూ ఫేజ్ అంటే దాని అర్థం ఏంటంటే ముందు చూపు అనమాట. ముందు చూపు, నీ ముందు, నీ ఫేజ్ వైపు చూడు అంటే ప్రెడిక్ట్ చేయడం అని వస్తుంది. ఇంకొక మంచి సినానిమ్ చెప్పాలంటే మీకు 4C అని వస్తుంది, 4C ఆర్ ప్రెడిక్ట్. దాని తర్వాత ఇక్కడ చూద్దాం, ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ యాజ్ ఫర్ డికేడ్స్ ఎన్విసేజ్డ్ హైడ్రో ఎలక్ట్రిక్, కొంతమంది ఎన్విసాజ్ అంటారు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ యాజ్ ద వే ఫార్వర్డ్ టు పవర్ ద స్టేట్ premised on the region's undulating topography. Undulating అంటే ఏంటి అసలు? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను ఇక్కడ మంచిగా ఈవేళ వచ్చిన ఎడిటోరియల్ వర్డ్స్ అన్ని ఇక్కడ రాశాను చూడండి. రబ్ అప్ అంటే ఏంటంటే రీకాల్ చేయడం. ఎన్విసర్జ్ అంటే దాని అర్థం ఏంటంటే ప్రెడిక్ట్ ఆర్ 4C అని దాని అర్థం, 4C. నెక్స్ట్ అండ్యులేటింగ్ అంటే ఏంటంటే టు అండ్ ఫ్రో మోషన్ అనమాట, అంటే అలల్లాగా. ఎక్కడైనా ఏదైనా వరల్డ్ లో అండ్యులా అంటే దాని అర్థం ఏంటంటే వేవ్ లైక్ అని, వేవ్ లైక్, అలలాగా. ఓకేనా అండి? సో అండ్యులేటింగ్ అంటే వేవ్ లైక్ మోషన్. నెక్స్ట్ ఎక్సాసర్బేషన్ ఉంది. ఎసర్బేక్ ఆర్ ఎసర్బా అంటే దాని అర్థం ఏంటంటే ఇంగ్లీష్ లో షార్ప్ అని దాని అర్థం, అంటే పదునుగా. ఎక్సా అంటే అవుట్. సో ఎక్సాసర్బేషన్ అంటే ఏంటంటే ఒక చిన్న బ్యాడ్ సిచ్యువేషన్ ఇంకా దరిద్రం అయిపోవడం, అంటే టర్నింగ్ ఆఫ్ ఎ బ్యాడ్ సిచ్యువేషన్ ఇంటూ అ వర్స్ థింగ్ అనమాట. దాన్ని మనం ఎక్సాసర్బేషన్ అంటాము. అన్ఇంపీడెడ్, దీన్ని కట్ చేస్తాను చూడండి. పెడా అంటే దాని అర్థం కాలు, అంటే ఫూట్. ఇమ్ అంటే నెగటివ్, ఇక్కడ అన్ అంటే నెగటివ్, అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు వెళ్ళేటప్పుడు నేను నీ కాళ్ళు అడ్డం పెడితే దాన్ని ఇంపీడ్ అంటాం, అంటే నెగిటివ్ ఫుట్, అంటే నా కాలుని నెగిటివ్ గా యూజ్ చేస్తున్నా, అంటే అడ్డం పెడతా అంటే దాన్ని ఇంపీడ్ అంటాం. అడ్డం పెట్టకుండా క్లియర్ గా ఓపెన్ చేసి పడేస్తే దాన్ని అన్ఇంపీడెడ్ అంటాం. ఇది ఒక పాజిటివ్ వర్డ్, ఎందుకంటే మ్యాథ్స్ లో నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కనుక. అండ్ సాల్వేజ్ అంటే దాని అర్థం ఏంటంటేనండి రెస్క్యూ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, షిప్ లో కొన్ని వస్తువులు కింద పడిపోయినాయి అండి, లేకపోతే నీకు కావాల్సింది పడిపోయింది, దాన్ని తీసుకెళ్లి నువ్వు రెస్క్యూ చేస్తావు, అంటే హెల్ప్ చేస్తావు, సపోర్ట్ చేయడం, దాన్ని మనం ఏమంటాం అంటే సాల్వేజ్ అంటాము. ఓకేనా అండి? సో రబ్బప్ అంటే రీకాల్ చేయడం, ఎన్విసాజ్ అంటే ప్రెడిక్ట్ చేయడం, అండ్యులేటింగ్ అంటే వేవ్ లైక్ మోషన్, ఎక్సాసర్బేషన్ అంటే పదునుగా ఒక క్రిటిసిజం అని చెప్పుకోవచ్చు మనం, క్రిటిసిజం. అన్ఇంపీడెడ్ అంటే ఓపెన్ చేయడం ఆర్ క్లియర్ చేయడం దారిని. సాల్వేజ్ అంటే రెస్క్యూ ఆర్ సపోర్ట్ ఆర్ హెల్ప్ అని వస్తుందండి, రెస్క్యూ ఆర్ సపోర్ట్ ఆర్ హెల్ప్. మరి ఇక్కడ ఒక పని చేద్దాం, ఇవి ఇక్కడ ఉపయోగిద్దాము. ఓకే, డికేడ్స్, ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ హ్యాస్ ఫర్ డికేడ్స్ ఎన్విసర్జ్డ్ అంటే ప్రిడిక్ట్ చేస్తుంది ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అని. రేపు పొద్దున మీద ఏదైనా ఎస్సే రైటింగ్ రాస్తున్నప్పుడు దేంట్లోనైనా the government has for decades left, the government has envisaged something that is going to happen and we said that predicted and then artham. Okay, premised on the region's undulating topography ante wave like topography. For topography ante entandi, what is topography? Okay na, oka mountain undanukondi, dani paina
టోపోగ్రఫీ అంటాం దాన్ని, అంటే అవుట్ స్కెచ్ టోపోగ్రఫీ అంటాం. హవెవర్ ద రైజింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటెన్స్ రెయిన్స్ హ్యాస్ బీన్ కంట్రిబ్యూటింగ్ టు ల్యాండ్ స్లిప్స్, అవలాంచెస్ అండ్ ద లాస్ ఆఫ్ లైఫ్స్ అండ్ ప్రాపర్టీ. ఇక్కడ హ్యాస్ బీన్ ఎందుకు వచ్చింది, హ్యావ్ బీన్ రావచ్చు కదా అంటే, నేను ఇక్కడ రైన్స్ గురించి మాట్లాడట్లేదు. రైజింగ్ ఫ్రీక్వెన్సీ ఒక యూనిట్ కాబట్టి, ఒక యూనిట్ అంటే సింగులర్ యూనిట్ కాబట్టి సింగులర్ యూనిట్ కి సింగులర్ వర్బ్ యూస్ చేస్తాను, అందుకనే హ్యాస్ బీన్ అని యూస్ చేశాను. ఇది ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇచ్చాడు. ఎందుకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఇచ్చాడు అంటే, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ కంట్రిబ్యూటింగ్ ఐఎన్జి అని ఉంది కాబట్టి. అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ ఆర్ స్ట్రక్చర్ సింటాక్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మరి దీంట్లో నాకు అంత ఇంపార్టెంట్ వర్డింగ్ కనపడలేదు ఇంకా. మరి తీసుకుంటూ మరి ముందుకు పోతుంటే దీని తల దోక ఇంపార్టెంట్ కదా. ద సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ఏ హాల్ట్. హాల్ట్ అంటే ఏంటి, ఒక స్టాపేజ్ అనమాట, అంటే ఆపేయడం. టు హైడ్రో ప్రాజెక్ట్స్ ఇన్ ద అలకనంద అండ్ భగీరథి రివర్ బేసిన్స్. అలకనంద అండ్ భగీరథి రివర్ బేసిన్స్ పెండింగ్ ఏ రివ్యూ ఆన్ వెదర్ దే ఎగ్జాసర్బేటెడ్ ద డ్యామేజ్. ఒకవేళ డ్యామేజ్ అనేవి ఇంకా అతిగా అగ్రివేట్ చేసినాయా, ఇంకా ఉన్నదాన్ని అతిగా చేసినాయా అనే దాని మీద మరొక పెండింగ్ రివ్యూ అనేది అయితే ఉంది. చూసారా, ఇక్కడ మరి మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. ద సుప్రీం కోర్ట్ ఆర్డర్డ్ ఏ హాల్ట్ టు హైడ్రో ప్రాజెక్ట్స్ ఇన్ ద అలక్నంద అండ్ భగీరథి రివర్ బేసిన్స్ పెండింగ్ ఏ రివ్యూ ఆన్ వెదర్ దే ఎగ్జాసర్బేటెడ్ ద డ్యామేజ్. ఒకవేళ డ్యామేజ్ ఎగ్జాసర్బేట్ చేసినాయా అంటే ఉన్నదాన్ని అతిగా చేసినాయా ఆ డ్యామేజ్ ని అనే దాని మీద ఒక సుప్రీం కోర్టు ఆర్డర్ ని హాల్ట్ లో అయితే పెట్టడం జరిగింది. ఓకే, ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ హ్యావ్ సీన్ కన్సిడరబుల్ ఫ్రిక్షన్ ఆన్ దిస్ ఇష్యూ, ఎస్పెషల్లీ బికాస్ ద ఫ్యూచర్ ఆఫ్ హైడ్రో ప్రాజెక్ట్స్ ఈస్ క్లోజ్లీ లింక్డ్ టు ద నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ప్రోగ్రామ్. ఇక్కడ నాకు అంతేం అనిపించలేదు. ఇక్కడ చూడండి, ఫర్ ద హెల్త్ ఆఫ్ ద రివర్ ఇట్ మస్ట్ బి అలౌడ్ టు ఫ్లో అన్ఇంపీడెడ్. అంటే మంచిగా రివర్ కి మంచిగా హెల్త్ ఉండాలి అంటే దాన్ని స్టాపేజ్ అనేది, బ్లాక్ అనేది ఉండకూడదు, అన్ఇంపీడెడ్ గా ఉండాలి. అంటే దాని అర్థం ఫ్రీ ఫ్లో ఉండాలి అని. చూసారా ఎంత బ్యూటిఫుల్ గా వొకాబులరీ ఇచ్చాడో, ఫ్రీ ఫ్లో అయిపోయింది. నాకు ఇంకా మంచి వర్డ్స్ కానీ గ్రామర్ పాయింట్స్ కానీ దీంట్లో నేను ఇక్కడ దొరికించండి. ద సెంటర్ హ్యాస్ బీన్ ట్రైయింగ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, అంటే ఒకప్పుడు మొదలుపెట్టి సెంటర్ ఇప్పటికి ట్రై చేస్తూనే ఉంది. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఎప్పుడు వాడతామండి దాన్ని అంటే, పాస్ట్ లో మొదలయ్యి ఇప్పటికి ఇంకా జరుగుతానే ఉంది అనే యాక్షన్ సంబోధించడానికి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వాడతాం అన్నట్టు. ద సెంటర్ హ్యాస్ బీన్ ట్రైయింగ్ టు వాక్ ఎ ఫైన్ లైన్ బిట్వీన్ సాల్వేజింగ్ సమ్ ఆఫ్ దెమ్ వైల్ ఎక్నాలెడ్జింగ్ అట్లీస్ట్ ఆన్ పేపర్ ద ఎన్వైరన్మెంటల్ కాస్ట్. సాల్వేజింగ్ అంటే ఏంటంటే దాని అర్థం హెల్పింగ్. సో రేపు పొద్దున మీరు ఏదైనా సెంటెన్స్ లో ద గవర్నమెంట్ వాంట్స్ టు సాల్వేజ్ the struck Afghans in the control of the Taliban and రాయొచ్చు అక్కడ. సాల్వేజ్ అంటే రెస్క్యూ అన్నమాట. సో the United States and all other countries should salvage the struck Afghans or the abandoned Afghans in the regime of the Taliban అని చెప్పేసి రాసుకోవచ్చు మనం. బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ అండి అది. ఓకే, నెక్స్ట్ there have been divisions even within various central ministries అని చెప్పి ఇలా పెడుతున్నాడు. సెసేషన్ అంటే ఏంటండి, సెసేషన్ అంటే బ్లాక్. సెసేషన్ అనేది ఇక్కడ నౌన్ లో ఇచ్చాడు అనమాట, నౌన్ కింద ఇచ్చాడు. ఎందుకంటే టిఐఓఎన్ ఆర్ ఐఓఎన్ అనే సఫిక్స్ వస్తే అది నౌన్ అనమాట. అవలాంచ్ అంటే మనకు తెలిసిందే. టజిల్స్ అంటే ఏంటంటే ఫైట్ అనమాట, ఫైట్ గుర్తుపెట్టుకోండి. స్ట్రైఫ్ అని ఇంకొక వర్డ్ కూడా వస్తుంది ఫైట్ కి, ఓకేనా. టజిల్స్ అట్లా వస్తుంది. Yeah, that's all. Uttarakhand, like all other states, ఇక్కడ చూడండి, Uttarakhand, like all other states, is not immune from the demands for reliable power. Reliable అంటే ఏంటి, నమ్మదగిన, రిలయబుల్, ట్రస్ట్ వర్ది. మనకి రిలయన్స్ అనేది ఉంది కదండి, రిలయన్స్ అనేది నౌన్, రిలయబుల్ అనేది ఎడ్జెక్టివ్. ఎందుకంటే ఒక వర్డ్ చివర సిఈ వస్తే నౌన్ వస్తుంది, అదే వర్డ్ చివర ఏబిఎల్ఈ వస్తే ఎడ్జెక్టివ్ వస్తుంది. అంటే నేను ఇక్కడ ఒక క్వాలిటీ గురించి చెప్తున్నాను కాబట్టి రిలయబుల్ పవర్. ఓకే, ఉత్తరాఖండ్ లైక్ ఆల్ అదర్ స్టేట్స్ ఈజ్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ ద డిమాండ్స్ ఫర్ రిలయబుల్ పవర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రమ్ ఇట్స్ పీపుల్. ఓకే, అయిపోయా. ఇప్పుడు రబ్బప్ అంటే రీకాల్, ఎన్విసాజ్ అంటే ప్రిడిక్ట్, అండ్యులేటింగ్ అంటే అలలాగా, వేవ్ లైక్ ప్యాటర్న్, టోపోగ్రఫీ అంటే అవుట్ స్కెచ్, మరి ఎక్సాసర్బేషన్ అంటే క్రిటిసిజం, అన్ఇంపీడెడ్ అంటే ఓపెన్ ఆర్ క్లియర్, సాల్వేజ్ అంటే రెస్క్యూ. ఇప్పుడు పని చేద్దాం. ఇక్కడ మరి క్వశ్చన్స్ పెట్టాను మీకు, మ్యాచ్ ద ఫాలోయింగ్. మీకు మంచి ఎక్సర్సైజ్ లా ఉంటుందండి రోజు. దయచేసి ఇక్కడ నేను ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను, ABCDEF. మీకు రబ్బప్ అంటే ఏమని చెప్పాను నేను, రీకాల్ అని చెప్పాను. సో 1 వచ్చేసరికి D వస్తుంది. అలాగా 2, 3, 4, 5, 6 ట్రై చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి.
ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. ఓకేనా అండి? అది ముగించక ముందు ఒకసారి చూసుకోండి. మనకి సినిమా హాళ్లలో ఎక్సాసర్బేషన్ అని ఇస్తాడు, అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఇస్తాడు, లంగ్స్ ని ఇలా అంటే ఉన్నదాన్ని ఇంకా అతి చెత్తగా దరిద్రంగా చేయడాన్ని ఎక్సాసర్బేషన్ అంటాం. అంటే ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఏ బ్యాడ్ సిచ్యువేషన్ వర్స్. ఆల్రెడీ లంగ్స్ పాడైపోయినప్పుడు ఇంకా సిగరెట్ తాగుతూ కూర్చున్నాం అంటే ఇలా తారు పిండాల్సి వస్తుంది. ఓకేనా అండి? అది దీన్ని నౌన్ కింద వాడుకోవచ్చు, మనం వర్బ్ కింద కూడా వాడుకోవచ్చు. ఎలా వాడుకోవచ్చు అంటే ఇఫ్ వి స్మోక్ మచ్, ఇఫ్ వి స్మోక్ మచ్ ఇట్ విల్ బి లైక్ exacerbating our health. ఓకేనా అండి? అంటే ఇఫ్ వి స్మోక్ మచ్, మనం ఒకవేళ ఎక్కువ స్మోక్ చేస్తే ఇట్ విల్ బి లైక్ ఎక్సాసర్బేటింగ్ అవర్ హెల్త్, అంటే ఆల్రెడీ చెడిపోయిన హెల్త్ ని ఇంకా డ్యామేజ్ చేసుకోవడం అని. ఓకేనా అండి? నెక్స్ట్ అండ్యులేషన్. చూసారా ఈ టోపోగ్రఫీ అవుట్ స్కెచ్ అండ్యులేటింగ్ ప్యాటర్న్ లో ఉంది, అంటే వేవ్ లెగ్ ప్యాటర్న్ లో ఉంది. సో రైజింగ్ అండ్ ఫాలింగ్ మోషన్ ని లేదా వేవ్ లెగ్ మోషన్ ని మనం అండ్యులేటింగ్ అంటాము. ఓకేనా అండి? సో ఈవేళ మీ ఎక్సర్సైజ్ గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసుకోండి. రబ్ అప్ అంటే రీకాల్ అని చెప్పాను, ఇది ఒక మంచి ఫ్రేజల్ వర్బ్ అని చెప్పడం జరిగింది. ఎన్విసైజ్, అండ్యులేటింగ్, ఎక్సాసర్బేషన్, అన్ఇంపీడెడ్, సాల్వేజ్. ఓకేనా అండి? మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.